హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. రాంగ్ రూట్, బ్లాక్ ఫిల్మ్, నంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై పోలీసులు కొరడా చూపిస్తున్నారు. రాంగ్ రూట్లో వచ్చే వాహనాలపై భారీగా జరిమానాలు విధిస్తూ తాత్కాలికంగా సీజ్ చేస్తున్నారు. బ్లాక్ ఫిల్మ్ ఉపయోగిస్తున్న వాహనాలకు ₹1000 దాకా ఫైన్ వేస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. నగరంలో ట్రాఫిక్ పోలీసుల డ్రైవ్ కొనసాగుతోంది. ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్స్ తో పాటుగా రాంగ్ రూట్లో ఎవరైనా వచ్చినా, బ్లాక్ ఫిల్మ్స్ వేసుకొని కార్లు రన్ చేసినా కూడా వాళ్ళ మీద జరిమానాను విధిస్తూ ఉన్నారు. అంతేకాకుండా రోడ్డు మీదే కౌన్సిలింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నటువంటి సిగ్నల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్స్ కు సంబంధించినటువంటి కార్లు కావచ్చు, అంతేకాకుండా టూ వీలర్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా పక్కకు ఆపి వాటన్నిటిని చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బ్లాక్ ఫిల్మ్స్ ఏమైనా కార్లకు ఉండి అవి కానీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిన వాటిని సైతం కూడా ఆపుతూ ఉన్నారు. ఇట్లా ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఒక తార్ కార్ని ఆపడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏదైతే బ్లాక్ ఫిల్మ్ ని తొలగిస్తూ ఉన్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఆ ట్రాఫిక్ బంజారా హిల్స్ సిఐ, మరొక వైపు ఏసీపీ ఆధ్వర్యంలో కూడా ఈ చెకింగ్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఒకసారి ఏసీపీ ఉన్నారు పంజాగుట్ట హరిప్రసాద్, ఒకసారి మాట్లాడదాం. సార్, ఎటువంటి డ్రైవ్ ని కొనసాగిస్తూ ఉన్నారు? ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్స్ కూడా చాలా వెహికల్స్ కనిపిస్తున్నాయి, బ్లాక్ ఫిల్మ్స్ కూడా వేసుకుంటూ కార్లో డ్రైవ్ చేస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు సార్? యాక్చువల్గా ఆర్టీఏ అప్రూవ్డ్ నెంబర్ తోటి మనకి ఉండాలి. ఉన్నప్పుడు అవి మన కెమెరాస్ కూడా క్యాచ్ అవుతాయి. ఇవి అట్లా పెట్టదు, ఫ్యాన్సీ నెంబరు. ఇవి కూడా మేము కోర్టుకు వాళ్ళ మీద పంపిస్తాం. దీని కూడా కోర్టు కూడా డిస్క్రిప్షన్ ఉన్నది. 1000 నుంచి 4000 దాకా వాళ్ళకి ఫైన్ విధిస్తుంది. ఇప్పుడు మీ ముందు కనిపిస్తుంది ఫ్యాన్సీ నెంబరు, ఇది ఈ నెంబర్ వేసుకోకూడదు ఇట్లా. అదేవిధంగా ఈ బ్లాక్ ఫిలిమ్స్ వల్ల కూడా మీరు చూడండి, ఎందుకంటే అది ఏ వెహికల్ అయినా కూడా ట్రాన్స్పరెంట్ ఉండాలి. జనరల్గా మనకి వెహికల్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి వస్తాయి. అది దాని ప్రకారం ఉండాలి, కానీ ఇట్లా బ్లాక్ ఫిల్మ్స్ చేయడానికి అనుమతి లేదు ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకు 2 వీలర్స్ ఉన్నాయి, వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చారు. దాంట్లో రావడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇష్యూ, రాంగ్ రూట్లో రావడం వల్ల ఎవరైతే సరైన మార్గంలో ప్రయాణిస్తున్నారో వాళ్ళకి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఏ తప్పు చేయకుండా వీళ్ళు రాంగ్ రూట్లో రావడం వల్ల వీళ్ళ వెహికల్ వాళ్ళకి తాకడం వల్ల కింద పడిపోవడం వల్ల వాళ్ళు కొంతమంది యాక్సిడెంట్లో చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకని దయచేసి మేమందరికీ మీ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేసేదంటే, ఎవరు కూడా తొందరపడి రాంగ్ రూట్లో రాకండి. సరైన మార్గంలో ప్రయాణిస్తే ఈ యాక్సిడెంట్ నుంచి మీరు తప్పించుకోవచ్చు. ఎదుటి వాళ్ళకు కూడా నష్టం జరగదు, మీకు కూడా నష్టం జరగదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందరికి. అంటే ఇట్లా మేము ఇట్లా బండి తిప్పుకోవడం వల్ల రాంగ్ రోడ్ వెళ్ళడం వల్ల అదే రీజన్, మెయిన్ రీజన్. ఇంకా బై మిస్టేక్లో అయిపోయింది అది. యాక్చువల్లీ మేము గూగుల్ మ్యాప్స్లో ఇలా చూపించింది. సో బై మిస్టేక్ ఇలా అని చెప్పి బ్యాక్ సైడ్ వెళ్ళాము. సో అది రాంగ్ డైరెక్షన్ అయింది. సో సార్ వాళ్ళు ఇంత కౌన్సిలింగ్ ఇచ్చారు. సో నెక్స్ట్ టైం అయితే నేను రాను. తర్వాత రాంగ్ రూట్ అవడం వల్ల ఏవే ప్రమాదాలు జరుగుతాయి, మనకు కాకుండా మన ఆపోజిట్లో వచ్చే వాళ్ళకు కూడా అలానే అవుతుందని చెప్పేసి సార్ వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ని పాటించాలంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ హరికృష్ణతో కలిసి జ్యోతి, టీవీ9 హైదరాబాద్.